ప్రభునేసు నామములో వందనాలు. శుభోదయం. యేసయ్య మాట అనే కార్యక్రమానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం నుండి 40వ వచనం వరకు ధ్యానించుకుందాం. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి. పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి. దిగంబరినై ఉంటిని, నాకు బట్టలిచ్చితిరి. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నువ్వు ఆకలిగొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితివి? నువ్వు దప్పిగొని ఉండుట చూచి ఎప్పుడూ దాహమిచ్చితివి? ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి? దిగంబరివై ఉండుట చూచి బట్టలిచ్చితిమి? ఎప్పుడు రోగివై ఉండుట చూచి అయినను చెరసాలలో ఉండుట అయినను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడుగుదురు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అన్ను. ప్రియ దేవునికి బిడలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు తన కుడివైపు ఉన్నటువంటి ఆ గొర్రెలను లేక సమకూర్చబడిన నీతిమంతులను ఆయన ఏ విధమైనటువంటి ప్రశంస మాటలు తెలియచేస్తున్నారో మనము ఈ వాక్య భాగములో చూస్తున్నాం. అద్భుతమైన విషయం ఏమిటంటే, తన కుడివైపు ఉన్నటువంటి ఆ వ్యక్తులను, మనుషులను చాలా అద్భుతమైన మాటలు ప్రభు సంబోధిస్తున్నాడు. ఏమని? తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఈ లోకంలో జీవిస్తున్నప్పుడే దేవుని రాజ్యము కొరకు జీవిస్తున్న వారు కలరు. దేవుని రాజ్యాన్ని విడిచిపెట్టి జీవిస్తున్న వారు కలరు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని రాజ్యం కొరకు ఆశ కలిగి జీవించే అనుభూతులు ఉన్నాయా? వారి క్యారెక్టర్ ఏమిటి? వారికి స్థితిగతులు ఏమిటి? లోకంలో ఉన్నప్పుడు పరలోక రాజ్యం కొరకు అన్వేషిస్తున్న వ్యక్తులు ఈ లోకమే శాశ్వతమని వారు అనుకోరు. ఈ లోకం నుంచి వారు పరలోకానికి వెళ్ళాల్సిన వారు కనుక వారి యొక్క యాటిట్యూడ్స్ అన్నీ కూడా మారిపోతుంది, భిన్నంగా ఉంటుంది. వారు చేసే కార్యకలాపాలన్నీ కూడా భిన్నంగా ఉంటుంది. యేసు ప్రభువారు వారికి మాట్లాడుతూ తెలియచేస్తూ ఉన్నాడు, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యము స్వతంత్రించుకొనుడి. చాలామంది కలిసి జీవిస్తూ ఉంటారు, కానీ రాజ్య సంబంధులైన వారి యొక్క కార్యకలాపాలు వేరే, రాజ్య సంబంధులు కాని వారి కార్యకలాపాలు వేరే. ఆ రాజ్యానికి సంబంధించిన వారు ఏం చేస్తారట? ఆ మహిమగల రాజు అంటున్నాడు, ప్రభు అంటున్నాడు, వీరికి ఉన్న యాటిట్యూడ్ ఎలాంటిది అంటే, ప్రభు అంటున్నాడు, నేను ఆకలిగొని ఉంటిరి, మీరు నాకు భోజనము పెట్టితిరి. దప్పిగొని ఉంటిని, దాహమిచ్చితిరి. పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకుంటిరి. దిగంబరినై ఉంటిని, నాకు బట్టలిచ్చితిరి. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. ఒక సోషల్ యాక్టివిటీస్
సర్వసాధారణంగా ఒక మనిషికి ఉన్నటువంటి పని చేసే వ్యక్తులు. ఒక వ్యక్తి రోగిగా ఉన్నప్పుడు వెళ్ళి పరామర్శించడం, చెరసాలలో ఉన్నాడు, ఏదైనా బంధించబడ్డాడంటే మనం తీర్పు తీర్చడం కాదు. అయ్యో ఏమైంది, జైల్లో పడిసారా, అయ్యో స్టేషన్ వైపు తిరుగుతున్నారా, వారికి వెళ్ళి పరామర్శించి వారి పక్షంగా నిలబడి సహాయం చేయడం మినిమం నాలెడ్జ్ అది. కానీ ఈరోజు అది లేదు. చాలామంది ఎవరికైనా బాగాలేదంటే విమర్శించి మాట్లాడుతున్నారు. ఎవరైనా చెరసాలలో ఉన్నారంటే భయంకర విమర్శించి మాట్లాడుతున్నారు. వస్త్రహీనుడు కనబడినప్పుడు దరిద్రమైన వాడని చెప్పి విమర్శిస్తున్నారు. కానీ రాజ్య సంబంధులు చేసే పని ఏమిటో తెలుసా? ఆకలి దప్పులు ఉన్న వారికి ఆహారం పెడతారు. రోగులు కనిపించినప్పుడు వారికి పరామర్శిస్తారు, సహాయపడతారు. దిగంబరులుగా ఉన్న వారికి బట్టలు ఇస్తూ ఉన్నారు. చెరసాలలో ఉన్నటువంటి వారికి వెళ్ళి మరి పరామర్శించి ధైర్యపరుస్తున్నారు. నైతికంగా చేయాల్సిన పనులు వారు చేయగలుగుతున్నారు. ఈరోజు మన చుట్టూ అనేక మంది మనుషులు ఉన్నారు. మనం వారికి ఏమైనా చేయగలుగుతున్నామా? వారికి మనం చేయలేకపోతే పరలోకపు ఆ నైతికమైనటువంటి ఏవైతే మనం ఈ లోకంలో చేయాలో గ్రంథాలు చదువుకొని రాత్రింపగలు ప్రార్థన చేసుకొని కూర్చుంటే సరిపోదు. ఇక్కడ నీతిమంతులైన వారు ఒక మాట ప్రభుకు ప్రశ్నిస్తున్నారు. ఎప్పుడు నువ్వు ఆకలిగొని ఉంట చూచి నీకు ఆహారం ఇచ్చితిమయ్యా? నువ్వు దప్పికొని ఉండ చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమయ్యా? ఎప్పుడు పరదేశీ ఉండుట చూచి నీకు చేర్చుకుంటిమి? దిగంబరివై ఉండుట చూచి బట్టలిచ్చితిమి? ఎప్పుడూ రోగివై ఉండుట అయినను చెరసాలలో ఉండుట అయినను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అప్పుడు అందుకు రాజు ఏమంటున్నాడు అంటే, రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పాను అనేను. ప్రియదేవుని యొక్క బిడ్డలారా, ఈ నా సహోదరులు అనే పదము యేసు ప్రభువారు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నారు అంటే, తన సేవ చేస్తూ మీ వద్దకు వచ్చి వాక్యము చెప్పి మీ జీవితాల్లో దేవుని గురించిన విషయాలు నేర్పిస్తూ అనుదినము పరలోకం గురించి బోధించి వెళుతున్న నీ దైవజనులు బాగులేనప్పుడు పరామర్శించడానికి వెళ్ళావా? ఆ కుడివైపు ఉన్నటువంటి నీతిమంతులైన వారికి ప్రభువారు మెచ్చుకుంటూ ఆకలి ఉన్నప్పుడు మీరు నాకు ఆహారం ఇచ్చారయ్యా, దాహం కొన్నప్పుడు నాకు దాహం తీర్చారు, నేను దిగంబని ఉన్నప్పుడు నాకు బట్టలు ఇచ్చారు, రోగి అయినప్పుడు నన్ను వచ్చి పరామర్శించారు, చెరసాలలో ఉన్నప్పుడు మీరు వచ్చి నన్ను దర్శించారు. గమనించండి, ఇవన్నీ దేవుని పేరిట మన పట్ల పరిచర్య చేస్తున్న దేవుని సేవకులకు కానీ భక్తిగల దేవుని యొక్క దాసులకు కానీ ఈ విధమైనటువంటిది మనం చేయగలిగితే దేవుని గ్రంథంలో లిఖించబడుతుంది. దేవుని దృష్టికి అది ఖచ్చితంగా గుర్తింపులోనికి వస్తుంది. ఎంతమంది ఈరోజు ఇలాంటి అనుభూతులు కలిగి ఉన్నారు? ఈ భూలోకం ఉన్నప్పుడే ఈ అవకాశం అండి. భూలోకం విడిచిపెట్టిన తర్వాత, నువ్వు చచ్చిన తర్వాత, అయ్యో ప్రభువా, అందరికీ నేను బట్టలు ఇస్తాను అనుకున్నాను, భోజనాలు పెడతాను అనుకున్నాను, ఎంతోమందికి నేను సహాయం చేస్తాను అనుకున్నాను అనుకుంటే అది దేవుడు లెక్కలోనికి తీసుకురాడు. అనుదినము మిమ్మల్ని పరిచర్య చేస్తున్న దైవజనుడు బాధలు ఉన్నప్పుడు వెళ్ళి చూడగలుగుతున్నారా? సహాయము చేయగలుగుతున్నారా? వారికి మీరు అన్నవస్త్రాలు పెట్టగలుగుతున్నారా? ఈరోజు ఈ విషయంలో చాలామంది ఫెయిల్యూర్ అయిపోతున్నారు. యేసయ్య చెప్పిన మాటలు ఇవి. భూలోకులు ఉన్నప్పుడే ఒక అవకాశము దేవుడు మనకిస్తున్నాడు. అవకాశము తోటి సహోదరి సహోదరులకు, దైవజనులకు మనం చేయాల్సిన మినిమం సహకారం అది.
అది దేవుని దృష్టికి అది చాలా గొప్పగా ఎంచబడుతుంది. దేవుని దృష్టికి అది గొప్ప విలువైనదిగా, ఆశీర్వాదకరంగా మారిపోబోతుంది. కనుక దేవుని ప్రియబిడలైన మనం ఈరోజు గమనించుకోవాలి. అవకాశం ఉన్నప్పుడే జారవిడువక అవకాశాన్ని మనము వినియోగించుకోవాలి. ఈ అవకాశం ఉన్నప్పుడే దేవుని సన్నిధిలో మనమందరం కూడా మనం ఈ పని చేయగలగాలి. దైవజనుని గురించి బాధలు వింటుంటాం, కానీ తీరుబాటు లేదు అని మనం చెప్పుకుంటామా? ఎవరైనా దేవుని ప్రజలు బాధపడుతూ ఉంటే, నిరాశ్రయులుగా ఉంటే వారికి ఆశ్రయం ఇచ్చి ఆదరిస్తున్నామా? ఆకలిగా ఉంటే వారికి ఆహారం పెడుతున్నామా? వస్త్రహీనుడు కనబడినప్పుడు వస్త్రాలు ఇవ్వగలుగుతున్నామా? ఇవన్నీ నైతికంగా మనం చేయాల్సిన పనులే. మామూలుగా మనం ఇది చేయగలిగినప్పుడు దేవుని దృష్టికి మనము మంచి చేసిన వారము కాగలము. గొర్రెలకున్న స్వభావము ఇది. గొర్రెలు అనగా నీతిమంతులైన వ్యక్తులు. గొర్రెలు అనగా దేవుని మాటలకు విధేయత కలిగిన వారు. గొర్రెలు అనగా గొర్రెల కాపరి ఎటు వెళుతున్నాడో, ఏం చేస్తున్నాడో ఆయనను వెంబడించుకుంటూ ఆయన స్వరాన్ని గుర్తించి వెళ్ళగలిగిన వారు. నా సహోదరి, సహోదరుడా, నీ దైవజనుడు చెప్పే మాటలకు నువ్వు చెవి వినిపించుకుంటున్నావా? గొర్రెల కాపరిని నువ్వు వెంబడించగలుగుతున్నావా? ఆయన మాటలకు లోబడుతున్నావా? లేకపోతే ఆయన చెప్పినప్పుడు వింటాం కానీ ఆయనకు మేము లోబడము అని అవిధేయత చూపిస్తున్నావా? నా ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు అవిధేయత కలిగి గనుక జీవిస్తే నువ్వు మేకలో చేరినవాడు అవుతావు తప్ప గొర్రెల గుంపులో చేరినవాడువి కాలేవు. నువ్వు గొర్రెల కాపరికి నువ్వు వెంబడించు. ఎవరెవరో చెప్పిన మాటలకు లోబడతారు, కానీ అనుదినము వాక్యము చెప్పి ఒక మందగా మిమ్మును నడిపిస్తున్న మీ దైవజనుడికి మీరు గౌరవించరు, లోబడరు, వెంబడించరు. తన కష్ట బాధల్లో మీరు నిలబడి చూడ్డానికి కూడా ఇష్టపడకపోయినప్పుడు ఆ మహిమగల రాకడలో ప్రభు సింహాసనాసురుడైనప్పుడు నీవు ఎడం వైపు తీసుకెళ్ళబడతావా, కుడివైపు వెళ్ళి నిలబడతావా అనేది నీ నేచర్ మీద, అనుదినము నువ్వు చేస్తున్న జీవిత విధానం మీదే ఆధారపడి ఉంటుంది. కుడి వైపు వెళ్ళాలన్నా, ఎడం వైపు వెళ్ళాలన్నా నువ్వు చేసే కార్యకలాపాల మీదే నీ బ్రతుకు ఆధారపడి ఉంటుంది. కనుక ప్రభు చెప్పే మాటలు లోబడి ఆ మాట చొప్పున మంచి పని చేద్దాం. దేవునికి మహిమకరంగా జీవిద్దాం. తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, ఇదిగో పరలోకపు యొక్క అద్భుతమైన మహిమగల సింహాసనము కుడివైపు ఎడమవైపు ఎవరు ఉండగలరో అనే విషయాన్ని మాకు మీరు నేర్పిస్తున్నారు. ప్రభువా, కుడివైపు ఉండాల్సిన వారు నీతిమంతులైన వారు ఈ లోకంలో గొర్రెల వల్లే మీ మాటలకు లోబడి మీరు చెప్పింది చేస్తూ జీవిస్తున్న వారని మాకు మరొకసారి గుర్తు చేశారు. ప్రభువా, ఏ బిడ్డలైతే మీ మాట విని ప్రభువా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు, మేకల వల్లే వారు నశించిపోకుండా గొర్రెల స్వభావము కలిగి తోటి వారికి సహాయపడుతూ, తోటి వారికి మంచి చేస్తూ, సేవకులకు లోబడి, సేవకులు చెప్పే మాటలకు లోబడి భయభక్తితో జీవించే భాగ్యం అనుగ్రహించండి. ఎదురు తిరిగే స్వభావము వారిలో నుంచి తీసివేయండి. విధేయత స్వభావము ప్రతి ఒక్కరికి దయచేయండి. అద్భుత కార్యములు జరిగించండి. మీరే సకల మహిమ ఘనత ప్రభావములు పొందుకునండి. ఈ సమయమున ఈ వాక్యము మా జీవితాలకు దీవెనకరంగా ఉంచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మిమ్ములను దీవించునుగాక.